స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఏంటి? స్పిరిచువల్ అవేకనింగ్ జరిగేటప్పుడు ఎట్లా ఉంటుంది? స్పిరిచువల్ అవేకనింగ్ లో ఏం జరుగుతుంది? సో ఈ విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో స్పిరిచువల్ అవేకనింగ్ అంటే నేను చాలా మందితో మాట్లాడుతూ ఉంటాను. అందరిలో కూడా ఉన్న ఒక కామన్ ప్రాసెస్ ఇప్పుడు జరిగేది ఏంటంటే స్పిరిచువల్ అవేకనింగ్ అన్నమాట. సో అనేక సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి, అనేక విధాలుగా ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో లెట్స్ డిఫైన్ వాట్ స్పిరిచువల్ అవేకనింగ్ ఈస్. స్పిరిచువల్ అవేకనింగ్ అంటే it is a process. It's a process of going beyond the boundaries of the physical body and the mind, consciously reconnecting with the source within, with the God within, with the spirit or higher self or whatever you call it as. అంటే మన ఫిజికల్ బాడీ అండ్ మైండ్ లిమిటేషన్స్ నుంచి మనం ట్రాన్సెండ్ అయ్యి మన సోల్ తో కనెక్ట్ అయ్యేటువంటి ఈ ప్రాసెస్ నే స్పిరిచువల్ అవేకనింగ్ ప్రాసెస్ అంటారు. సో చాలా మంది స్పిరిచువల్ అవేకనింగ్ జరిగే వాళ్ళంతా ఐ మీన్ ఏదో ఒక న్యూ ఏజ్ గ్రూప్స్ లోనో లేదంటే ఏదో రకంగా ఈ స్పిరిచువల్ గ్రూప్స్ స్పిరిచువల్ పాత్ లోకి రావడం ఇట్లా చేస్తూ ఉంటారు. స్పిరిచువల్ అవేకనింగ్ అనేది ఇట్స్ నాట్ రిలీజియస్. స్పిరిచువల్ అవేకనింగ్ అనేది ఫిలాసాఫికల్ కాదు, రిలీజియస్ కాదు. It's not even spiritual actually. So it's not even related to new age. Spiritual awakening అనేది deeply personal process అన్నమాట. సో ఈ స్పిరిచువల్ అవేకనింగ్ అనేది అసలు ఎందుకు జరుగుతుంది అంటే మనం ఎప్పుడైతే మొట్టమొదట సోర్స్ నుంచి విడిపడి బయటకి వచ్చామో అప్పటి నుంచి మనం ఈ లైఫ్ టైమ్స్ ఒకదాని తర్వాత ఒకటి ఈ లైఫ్ టైమ్స్ తీసుకుంటూ ఈ లైఫ్ టైమ్స్ తీసుకునేటప్పుడు మనం ప్రతి లైఫ్ టైంలో కూడా ఎంతో కొంత అన్రిజాల్వ్డ్ ఎనర్జీస్ ఉంటాయన్నమాట. సో ఈ అన్రిజాల్వ్డ్ ఎనర్జీస్ ని రిజాల్వ్ చేసుకోవడం కోసం మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవడం, అక్కడ మళ్ళీ ఇంకొంత అక్యుములేట్ చేసుకోవడం, అక్కడ మళ్ళీ ఇంకొక జన్మ తీసుకోవడం, ఇట్లా రకరకాల అన్రిజాల్వ్డ్ ఎనర్జీస్ ని మనం అక్యుములేట్ చేసుకుని వాటి రెజల్యూషన్ కోసం మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అంతేకాకుండా ఈ ఫిజికల్ రియాలిటీ మనకున్నటువంటి ఈ బంధం ఏదైతే ఉందో ఈ ఫిజికల్ రియాలిటీకి కానీ ఈ ఎర్త్ కి కానీ ప్లానెట్ కి కానీ లేదంటే ఈ భూమి మీద ఉన్న మనుషులు, సో వీళ్లతో ఉన్న అనుబంధాలు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకొక ఇన్కార్నేషన్ మనం తీసుకోవడానికి తోడ్పడతాయి అన్నమాట, అంటే దోహదం చేస్తాయి. సో ఈ రకంగా మళ్ళీ ఇంకొక ఇన్కార్నేషన్ తీసుకోవడం, అట్లా మళ్ళీ భూమి మీదకి రావడం. సో బేసికలీ మళ్ళీ ఎందుకు ఇన్కార్నేషన్ తీసుకుంటాం అంటే ఇష్యూస్ రెజల్యూషన్ కోసం ప్రైమరీలీ అన్నమాట. సో అయితే ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి మనం ఇన్కార్నేషన్స్ తీసుకుంటూ ఈ భూమి మీద మనం జన్మ తీసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కడో ఏదో ఒక జన్మలో మనకి ఎట్లా ఉంటుంది అంటే మన సోల్ ఏదైతే ఉందో అది ఇట్ గెట్స్ స్టైఫల్డ్ అన్నమాట. అంటే ఇట్ గెట్స్ టయర్డ్, ఇట్ గెట్స్ బోర్డ్ అన్నమాట. సో ఎప్పుడైతే ఇట్లా అనిపించిందో సోల్ కి, అప్పుడు ఇంకా చాలు ఈ సిరీస్ ఆఫ్ ఇన్కార్నేషన్స్, నేను ఐ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్ అనేసి అనిపిస్తుంది అన్నమాట సోల్. అందుకనే స్పిరిచువల్ అవేకనింగ్ జరిగే వాళ్ళకి ఒక కామన్ సిమ్టమ్ అందరి దగ్గర నుంచి నేను వినేది ఏంటంటే ఎ సెన్స్ ఆఫ్ బోర్డమ్ అన్నమాట. అంటే లైఫ్ బోర్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది, ఇంకా దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్, ఏదో ఉంది అనేటువంటి ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుంది అన్నమాట ఈ స్పిరిచువల్ అవేకనింగ్ లో. సో ఇట్లా ఈ యొక్క పొటెన్షియల్ అనేది ఏదైతే మనం ఈ సిరీస్ ఆఫ్ ఇన్కార్నేషన్స్ నుంచి, కార్మిక్ ఇన్కార్నేషన్స్ నుంచి మనం బయటికి రావాలి అనేటువంటి ఒక పొటెన్షియల్ అనేది మనం ఏంజలిక్ ఫామ్ లో ఉన్నప్పుడే మనం ఆ పొటెన్షియల్ అనేది మనలో ఇంప్లాంట్ చేసుకున్నాం అన్నమాట. ఎందుకని అంటే ఒక్కసారి భూమి మీదకి వచ్చి ఇన్కార్నేషన్స్ తీసుకోవడం మొదలుపెట్టిన తర్వాత
మనకు తెలుసు ఈ భూమి ఎంత ద ఎనర్జీ ఆఫ్ ఎర్త్ ఇస్ సచ్ దట్ మనం ఈ భూమి మీదకు వచ్చిన తర్వాత ఇట్స్ ఈజీ టు గెట్ లాస్ట్. సో అందువలన మనం ఇక్కడి నుంచి బయటికి రిలీజ్ మెకానిజం కూడా మనలో ఇంప్లాంట్ చేసుకునే వచ్చాం అనమాట ముందు. సో దేర్ ఫోర్ ఎప్పుడైతే మనకి సోల్ కి అనిపిస్తుందో అప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక డెసిషన్, ఒక ఇన్నర్ డెసిషన్ అనేది మన లోపల ఆటోమేటిక్ గా ఆ సోల్ లో ఆ డెసిషన్ అనేది తీసుకోబడుతుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి ఏమవుతుందంటే మనం ఈ స్పిరిచువల్ అవేకనింగ్ లోకి మనం వస్తాం. సో టిపికల్ గా ఈ లైఫ్ లో స్పిరిచువల్ అవేకనింగ్ లోకి రావడానికి యూజువల్ గా ఏదో ఒక ఈవెంట్ మన లైఫ్ లో జరుగుతుంది అన్నమాట. ఏ ఈవెంట్ జరుగుతుంది అంటే మేబీ ట్రమాటిక్ ఈవెంట్ అవ్వచ్చు, లేదంటే ఇమోషనల్ టర్మాయిల్ అవ్వచ్చు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంటల్ గా మీరు ఏదైనా వెబ్సైట్, స్పిరిచువల్ కి సంబంధించిన ఒక వెబ్సైట్ మీరు బ్రౌజ్ చేస్తూ దానిలో ఇంట్రెస్ట్ వచ్చి మీరు స్పిరిచువాలిటీలోకి రావచ్చు, లేదంటే ఎక్కడన్నా ఒక పుస్తకం చదివి మీరు రావచ్చు, లేదంటే ఏదన్నా ఛానలింగ్ మెసేజెస్ వాటి ద్వారా కూడా రావచ్చు దీనిలోకి, స్పిరిచువాలిటీలోకి. సో లేదంటే ఎవరన్నా బాగా దగ్గర వాళ్ళు చనిపోవడం కానీ, లేదంటే మీరు ఏదైనా యాక్సిడెంట్ లో అట్లా అయ్యి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అట్లా వచ్చి దాని నుంచి స్పిరిచువాలిటీలోకి రావడం కానీ, ఇట్లా అనేక రకాలుగా మనం ఈ స్పిరిచువాలిటీలోకి రావడం జరుగుతుంది అన్నమాట. అంటే ఈ స్పిరిచువల్ అవేకనింగ్ లోకి రావడం జరుగుతుంది. సో స్పిరిచువల్ అవేకనింగ్ లోకి ఈ రకంగా వచ్చిన తర్వాత మనకి అర్థం కాదు, ఎందుకంటే ఒకసారి మనం స్పిరిచువల్ అవేకనింగ్ వచ్చిన తర్వాత మనకి లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అన్నమాట. అంటే ఎక్స్ట్రీమ్ ట్రాన్స్ఫర్మేషన్ మన బీయింగ్ లో స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అనేది మన మైండ్ కి అర్థం కాదు. మన మైండ్ కి ఏంటంటే యూజువల్ గా ఏదో ఒక డెఫినేషన్ కావాలి, అంటే స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఏంటి, ఏం జరుగుతుంది అనేటువంటి ఒక దాని మీనింగ్ ఏంటనేది మన మైండ్ కావాలి. కానీ ఈ స్పిరిచువల్ అవేకనింగ్ అనేది మనం అనుకున్నట్టు ఉండదు, మనం పుస్తకాల్లో చదివినట్టు కూడా ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇట్ ఈస్ ఎ వెరీ డీప్లీ ఇన్వర్డ్ ప్రాసెస్ అన్నమాట, వెరీ పర్సనల్ ప్రాసెస్. కాబట్టి దీన్ని ఎవడు డిఫైన్ చేయలేడు యాక్చువల్ గా. ఎందుకంటే మీరు ఏ లైఫ్ టైమ్స్ లో ఎటువంటి కర్మాని అక్యుములేట్ చేసుకున్నారో అది ఒక జనరలైజ్డ్ గా మనం చెప్పలేము. అందువలన మీ యొక్క స్పిరిచువల్ అవేకనింగ్ ప్రాసెస్ ఇది అనేసి ఎవరు చెప్పలేరు. కానీ జనరల్ గా ఈ స్పిరిచువల్ అవేకనింగ్ లో మనం మళ్ళీ అగైన్ వి స్టార్ట్ ఫీలింగ్ అనమాట. అంటే ఫీలింగ్ అంటే నేను చెప్పేది నార్మల్ హ్యూమన్స్ గా ఉన్నప్పుడు జరిగేటువంటి ఫీలింగ్ కాదు. ఫీలింగ్స్ అంటే నార్మల్ గా ఇమోషన్స్ హ్యూమన్స్ ఎమోషన్స్ ఫీల్ అవుతారు కదా. ఈ ఇమోషన్స్ అనేవి మైండ్స్ అటెంప్ట్ టు హ్యావ్ ఎ ఫీలింగ్ అనమాట. సో బట్ నేను చెప్పేది ఈ హ్యూమన్ ఫీలింగ్ కాదు. నేను చెప్పేది ఏంటంటే ఇట్స్ ఎ ఫీలింగ్ ఆఫ్ అవేర్నెస్. సో ఆ అవేర్నెస్ లోకి మనం వస్తాం అనమాట ఈ స్పిరిచువల్ అవేకనింగ్ లో. మన హ్యూమన్ ఐడెంటిటీ ఏదైతే మనం సో అండ్ సో పర్సన్, మనం బాగా చదువుకున్నాం, తర్వాత జాబ్ చేసాం, వీ హ్యావ్ ఎ ఫ్యామిలీ, కిడ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్లా అనుకుంటాం కదా. మన హ్యూమన్ ఐడెంటిటీ ఏదైతే ఉందో ఆ హ్యూమన్ ఐడెంటిటీ అనేది స్పిరిచువల్ అవేకనింగ్ లో డివైన్ ఐడెంటిటీతో బ్యాలెన్స్ అవుతుంది అనమాట. అంటే ఇన్ అదర్ వర్డ్స్ హ్యూమన్ ఐడెంటిటీని దాదాపుగా మనం కోల్పోతాం దీనిలో. అంటే ఇంతకు ముందు ఈ స్పిరిచువల్ అవేకనింగ్ లోకి రాకముందు ఏదైతే హ్యూమన్ ఐడెంటిటీ ఉందో, అంటే ఐడెంటిటీ మీన్స్ యూ యాజ్ అన్ ఇండివిజువల్. సొసైటీలో ఎట్లా అయితే మీకు ఒక పేరు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని ఈ యొక్క స్పిరిచువల్ అవేకనింగ్ లో వచ్చిన తర్వాత కోల్పోవడం జరుగుతుంది. కోల్పోవడం అంటే ఇన్ అదర్ వర్డ్స్ మీ ఐడెంటిటీ అనేది
స్పిరిచువల్ ఐడెంటిటీతో బ్యాలెన్స్ అవుతుంది అనమాట. అలా చేయబడుతుంది దీనిలో. అయితే ఈ స్పిరిచువల్ అవేకనింగ్ లో మొట్టమొదట ఏం జరుగుతుందంటే మీకు ఎక్స్పాండెడ్ అవేర్నెస్ వస్తుంది అనమాట. ఎక్స్పాండెడ్ అవేర్నెస్ అంటే మీ యొక్క ఎనర్జీ ఎక్స్పాన్షన్ అనేది మీరు ఫీల్ అవుతారు. అంటే ఇప్పుడు మన చుట్టూ ఎనర్జీ ఉంటుంది. సో యాజ్ అ నార్మల్ హ్యూమన్ బీయింగ్ మన ఎనర్జీని ఫీల్ అవ్వలేము. సో అన్లెస్ యూ గెట్ ఇన్ టు మెడిటేషన్ లోకి వెళ్ళి కొంత ఎనర్జీని ఫీల్ అవుతాం. కానీ ఈ స్పిరిచువల్ అవేకనింగ్ లో మీరు లైవ్ గా ఎనర్జీని ఫీల్ అవడం జరుగుతుంది. తర్వాత మన ఫిజికల్ బాడీ యొక్క న్యాచురల్ రెజ్యువనేషన్ సిస్టమ్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి ఈ స్పిరిచువల్ అవేకనింగ్ లో. నార్మల్ గా ఈ న్యాచురల్ రెజ్యువనేషన్ సిస్టమ్స్ అనేవి బాడీలో యాక్టివేట్ అయ్యి ఉండవు, కానీ అవన్నీ షట్ డౌన్ చేయబడి ఉంటాయి. కానీ ఈ స్పిరిచువల్ అవేకనింగ్ లో ఆ న్యాచురల్ రెజ్యువనేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో బాడీలో అది యాక్టివేట్ అవుతుంది అన్నమాట. ఒక్కసారి యాక్టివేట్ అయిందంటే ఇట్ క్లియర్స్ ఆల్ డిసీజెస్, ఇంబ్యాలెన్సెస్ అన్ని కూడా క్లియర్ చేస్తుంది. సో అలాగే ఈ స్పిరిచువల్ అవేకనింగ్ లో మనం వి గో బియాండ్ ద బౌండరీస్ ఆఫ్ మైండ్. అంటే మన మైండ్ యొక్క పరిధిని కూడా దాటి వెళ్ళిపోతాం అన్నమాట. అంటే మైండ్ అంటే ఏంటి? సాధారణంగా మన యొక్క లాజిక్ కానీ మన యొక్క ప్రాసెసింగ్ కానీ అంతా కూడా మన మైండ్ ద్వారా జరుగుతూ ఉంటుంది కదా. సో ఈ మైండ్ కి ఏంటంటే పాత విషయాలని గుర్తుపెట్టుకోవడం, వాటిని పదే పదే గుర్తు తెచ్చుకోవడం, ఇట్లా అనేక ఆస్పెక్ట్స్ లో అది ఇరుక్కుని ఉంటుంది అనమాట మైండ్ నార్మల్ హ్యూమన్ గా ఉన్నప్పుడు. అయితే స్పిరిచువల్ అవేకనింగ్ లో ఏంటంటే మీరు ఆ మైండ్ యొక్క గ్రిప్ ని దాటి బయటకు వెళ్ళిపోతారనమాట. అంటే ఇంకా మీరు పాస్ట్ లో ఇరుక్కుపోవడం అనేది ఉండదు ఈ స్పిరిచువల్ అవేకనింగ్ లో. అలా దాటి వెళ్ళి మీరు ఇంట్యూషన్ లోకి వెళ్తారనమాట. అంటే యు ఆపరేట్ ఫ్రమ్ ఇంట్యూషన్ రాదర్ దాన్ యువర్ మైండ్ ఈ స్పిరిచువల్ అవేకనింగ్ ప్రాసెస్ లో. సో అయితే మీ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో అది ఇట్ స్టార్ట్స్ ఫ్లోయింగ్ డిఫరెంట్లీ అన్నమాట. ఈ స్పిరిచువల్ అవేకనింగ్ ప్రాసెస్ లో ఇంతకు ముందు మీ ఎనర్జీ ఫ్లో, ఇప్పుడు స్పిరిచువల్ అవేకనింగ్ లోకి వచ్చిన తర్వాత ఎనర్జీ ఫ్లో రెండు డిఫరెంట్ గా ఉంటాయి. సో ఈ ఎనర్జీ అనేది ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ లోవర్ చక్రాస్ నుంచి ఇట్ స్టార్ట్స్ ఫ్లోయింగ్ త్రూ అవుట్ యువర్ ఎంటైర్ బీయింగ్ అన్నమాట. సో ఇట్లా జరిగేటప్పుడు మన బాడీలో అనేక మార్పులు జరగడం, సో అనేక విధాలుగా బాడీ అనేది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇట్లా ఫిజికల్ బాడీలో మనకి అనేక చేంజెస్ జరిగేటప్పుడు మన మైండ్ కి ఏం జరుగుతుంది అనేది అర్థం కాదు. సో ఇట్లా అర్థం కానప్పుడు చాలా మందికి ఒక రకమైనటువంటి డిప్రెషన్, ఒక రకమైన ఫియర్, ఒక యాంగ్జైటీ ఇవన్నీ వస్తాయి స్పిరిచువల్ అవేకనింగ్ లో. ఎందుకంటే మీకు జరిగేది ఫలానా అని ఎవరు చెప్పరు, దీని గురించి పెద్దగా ఎక్కడా కూడా చర్చ పెద్దగా జరగదు. ఎందుకంటే ఈ స్పిరిచువల్ అవేకనింగ్ ప్రాసెస్ లో ఒకసారి వెళ్ళిన వాళ్ళకి తప్ప దీని గురించి తెలియదు. అండ్ ఇది పర్సనల్ ప్రాసెస్ కాబట్టి వాళ్ళకి ఆ రకంగా ఉంది కదా, నాకెందుకు జరగట్లేదు, లేకపోతే నాకు డిఫరెంట్ గా జరుగుతుంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ డీప్లీ ఇన్వర్డ్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది కేవలం మీ వరకు మాత్రమే, మీకు ఎట్లా జరగాలో అలా జరుగుతుంది అన్నమాట. కానీ ఈ ప్రాసెస్ లో వచ్చే సిమ్టమ్స్ మాత్రం మోర్ ఆర్ లెస్ కామన్ గా ఉంటాయి. అందరికీ ఆ సిమ్టమ్స్ అనేవి కామన్ గా ఉంటాయి అన్నమాట. బట్ డిఫరెంట్ గా ఉండేది మీ యొక్క ఆస్పెక్ట్స్. ఎక్కడైతే మీ ఎనర్జీ స్టక్ అయి ఉందో ఆ ఆస్పెక్ట్స్ కి సంబంధించినటువంటి ఎనర్జీ అవన్నీ మీకు అవేర్నెస్ లోకి రావడం మొదలు పెడతాయి. అంటే మీరు ఈ లైఫ్ టైమ్ లో అక్యుములేట్ చేసుకున్నటువంటి కర్మ తాలూకు ఆస్పెక్ట్స్, అంటే అన్రిజాల్వ్డ్ ఎనర్జీస్ కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీకు ఇప్పుడు అవేర్నెస్ లోకి వస్తాయన్నమాట. ఎందుకంటే ఈ స్పిరిచువల్ అవేకనింగ్ లో మీరు వాటన్నిటినీ కూడా క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందువలన మీకు ఎక్కడెక్కడైతే స్టక్ ఎనర్జీస్ ఉన్నాయో
అవన్నీ కూడా ఇప్పుడు సర్ఫేస్ లోకి వస్తాయి మీకు. ఎందుకని? వాటన్నిటినీ మీరు యాక్సెప్ట్ చేసి రిలీజ్ చేస్తే అవి మీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయి అన్నమాట. అండ్ ఈ ప్రాసెస్ లో మీరు వాటిని యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది అనమాట. సో చాలా మంది అడుగుతూ ఉంటారు ఏంటంటే, సార్ am I డూయింగ్ ఇట్ రైట్ అని చెప్పేసి. సో నేనేం చెప్తాను అంటే, స్పిరిచువల్ అవేకనింగ్ ని మీరు రాంగ్ చేయలేరు, అది మీకు అంతా కరెక్ట్ గానే జరుగుతుంది. అయితే చాలా మందికి డౌట్స్ ఉంటాయి, చాలా మంది ఒక టైప్ ఆఫ్ వాయిడ్ ఫేజ్ లోకి వెళ్తూ ఉంటారు అనమాట. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ కరెక్ట్లీ, అంతా బాగానే జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి దాని గురించి మీరు వరీ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ ప్రాసెస్ ని ట్రిగర్ చేసేదే మన యొక్క సోల్, కాబట్టి మనకి దాని మీద కంట్రోల్ ఏమి ఉండదు. కానీ మనం చేయాల్సింది ఏంటంటే, ఆ ప్రాసెస్ ని అలౌ చేస్తే చాలు. ఆ ప్రాసెస్ ని అలౌ చేస్తే ఆటోమేటిక్ గా దానికి సంబంధించినటువంటి క్లియరింగ్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది అన్నమాట. సో ఈ రకంగా బాడీ అనేక రకాల ట్రాన్స్ఫర్మేషన్స్ కి గురవుతూ మన మైండ్ లో ఏమీ తెలియకుండా మన మైండ్ అంతా ఫజీగా ఉంటాం, ఫాగీగా ఉంటాం, ఈ రకంగా ఉంటుంది స్పిరిచువల్ అవేకనింగ్ లో. అయితే ఇప్పుడు ఈ స్పిరిచువల్ అవేకనింగ్ లో వచ్చేటువంటి కామన్ సిమ్టమ్స్ ఏమిటి? సో చాలా మంది స్పిరిచువల్ అవేకనింగ్ లో ఉన్నారు, అయితే వాళ్ళకి అనేక రకాల సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి, కానీ చాలా మందికి అర్థం కాదు ఇది ఎందుకు నాకు జరుగుతుంది అని చెప్పేసి. సో ఈ సిమ్టమ్స్ గురించి ఇప్పుడు ప్రస్తుతం మనం కొన్ని మాట్లాడుకుందాం. ఏంటంటే, మొట్టమొదటిది బాడీ ఏక్స్ అండ్ పెయిన్స్. అంటే మన శరీరంలో ఈ ఎనర్జీ ఎప్పుడైతే మూవ్ అవడం స్టార్ట్ అయిందో, అంటే అనేక శరీరంలో ఉన్నటువంటి ప్రతి డైరెక్షన్ లో కూడా ఈ ఎనర్జీ అనేది మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది. దీనిలో ఫ్రమ్ ద లోవర్ పార్ట్స్ ఆఫ్ యువర్ బీయింగ్ అప్ టు సహస్రార అండ్ అబౌవ్. ఇట్లా మూవ్ అయ్యేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఎక్కడెక్కడైతే మనలో ఉన్నటువంటి ఎనర్జీ బ్లాక్స్ ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేసుకుంటూ పైకి వెళ్తుంది అనమాట ఇది. అట్లా క్లియరెన్స్ చేసుకునేటప్పుడు ఆ ఎనర్జీ బ్లాక్స్ ని ఎక్కడైతే ఎన్కౌంటర్ చేస్తుందో ఈ ప్రాసెస్, ఈ ఎనర్జీ అనేది, అప్పుడు మీకు అక్కడక్కడ పెయిన్స్ రావడం మొదలు పెడతాయి అన్నమాట. ఆ పెయిన్స్ ఎస్పెషలీ మీకు షోల్డర్స్ లో వస్తాయి అండ్ బ్యాక్ సైడ్ అన్నమాట. బోత్ సైడ్స్ ఆఫ్ ద స్పైన్ ఆన్ ద బ్యాక్ సైడ్ వస్తాయి అండ్ మీకు మెడ మీద కూడా వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ మీకు ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి మొత్తం మీకు క్లియరెన్స్ లో భాగంగా ఈ పెయిన్స్ అనేవి రావడం జరుగుతుంది అన్నమాట. అంటే ఎప్పుడు ఉంటుందా అంటే ఎప్పుడు ఉండవు. ఈ సిమ్టమ్స్ అన్ని కొంతకాలం ఉంటాయి, తర్వాత పోతాయి. నా సెకండ్ పాయింట్ ఏంటంటే, చేంజెస్ ఇన్ రిలేషన్షిప్స్. అంటే మీ యొక్క రిలేషన్షిప్స్ అంటే విత్ యువర్ పార్ట్నర్ కానీ, లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వీళ్ళందరితో ఉన్నటువంటి రిలేషన్షిప్స్ అనేవి రీడిఫైన్ చేయబడతాయి అన్నమాట. ఎందుకంటే మీరు చేంజ్ అవుతున్నారు, మీ ఎనర్జీ చేంజ్ అవుతుంది. సో ఎవరి ఎనర్జీ అయితే మీకు మ్యాచ్ అవ్వదో వాళ్ళందరూ కూడా ఫాలో ఆఫ్ అయిపోతూ ఉంటారు మీ లైఫ్ నుంచి. సో అది కామన్ గా జరిగేటువంటి సిమ్టమ్ అన్నమాట. మీరు చూసుకుంటే యాక్చువల్ గా ఈ స్పిరిచువల్ అవేకనింగ్ జరిగే వాళ్ళకి చాలా మంది ఫ్రెండ్స్ ఫాలో ఆఫ్ అయిపోతుంటారు. మీకు ఎక్కడికి మీటింగ్స్ కి కానీ గ్యాదరింగ్స్ కానీ పెద్ద వెళ్ళబుద్ధి కాదు. సో మీ లైఫ్ ఇట్ సెల్ఫ్ చేంజెస్ అనమాట, మీ రొటీన్ ఇట్ సెల్ఫ్ చేంజెస్ అనమాట దీనిలో. అయితే మెయిన్ గా చాలా వరకు ఈ పార్ట్నర్ ఇష్యూస్ కొన్ని వస్తూ ఉంటాయి. అంటే మీకు కొంతకాలం ఇల్యూషన్ తీసుకురాబడుతుంది అనమాట. ఏంటంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ యువర్ స్పౌస్, అది మీకు విడిపోయినటువంటి, అంటే ఒక రకంగా దూరం అయినటువంటి ఒక భావన మీకు కలుగుతున్నాను. అయితే కొంతకాలం తరువాత మీకు కర్మ లేనటువంటి బంధం మళ్ళీ తిరిగి ఏర్పడుతుంది అన్నమాట దీనిలో. అది సెకండ్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ డిసోరియంటేషన్. ఫిజికల్ డిసోరియంటేషన్ అంటే ఒక్కొక్కసారి మనం ఎక్కడున్నామో మనకే అర్థం కాదు. ఎందుకంటే బికాజ్ ఈ ప్రాసెస్ లో మీరు యు స్టార్ట్ వాకింగ్ బిట్వీన్ టూ వరల్డ్స్.
అంటే మీరు 2 డైమెన్షన్స్ లో ఎట్ ద సేమ్ టైం ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది అనమాట. అంటే మనం ఇక్కడే ఉంటాం, కానీ అట్ ద సేమ్ టైం మనం ఇంకా ఎక్కడో కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఈ రకంగా మీకు ఈ స్పిరిచువల్ అవేకనింగ్ లో చాలా కాలం, కొంతకాలం ఎస్పెషలీ ఫర్ సమ్ టైం మీకు డెఫినెట్ ఫిజికల్ డిసోరియంటేషన్ అనేది మీకు వస్తుంది. తర్వాత యు స్టార్ట్ ఫీలింగ్ ఎనర్జీస్ అండ్ ఎంటిటీస్ అరౌండ్ యూ. సో ఎనర్జీని ఫీల్ అవ్వగలుగుతారు, ప్రెసెన్స్ ఆఫ్ ఎంటిటీస్ ని కూడా మీరు ఫీల్ అవ్వగలుగుతారు. అంటే నాన్ ఫిజికల్ డైమెన్షన్స్ లోకి మీ యొక్క పర్సెప్షన్ వెళ్తుంది అనమాట. అంటే యు పర్సీవ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ నాన్ ఫిజికల్ బీయింగ్స్ ఈ స్పిరిచువల్ అవేకనింగ్ లో అనమాట. తర్వాత క్రైయింగ్ ఫర్ నో అపరెంట్ రీజన్. అంటే ఒక్కొక్కసారి సడన్ గా మీకు ఏడుపు వచ్చేస్తుంది అనమాట. ఎక్కడి నుంచి వస్తుంది, దాని సోర్స్ ఏంటి అనేది మనకు తెలియదు, కానీ మీకు సడన్ గా అట్లా ఎక్కడ లేనటువంటి దుఃఖం లోపల నుంచి వస్తూ ఉంటుంది. అంటే డీప్ ఇన్నర్ సాడ్నెస్ అనేది మీకు లోపల నుంచి వస్తూ ఉంటుంది. అది ఎందుకు వస్తుంది అంటే బేసికలీ యు ఆర్ మూవింగ్ ఫ్రమ్ ఎన్ ఓల్డ్ ఎనర్జీ హ్యూమన్ ఐడెంటిటీ నుంచి మీరు ఈ యొక్క కొత్త దివ్యత్వంలోకి వెళ్తూ ఉంటారు కదా. సో ఆ పాతని వదిలేయాలి అంటే ఆ పాత మన నుంచి ఆ పాతదనం ఏదైతే ఉందో అది మన నుంచి వదిలిపోయేటువంటి క్రమంలో భాగంగా ఈ సాడ్నెస్ అనేది, ఈ దుఃఖం అనేది రావడం జరుగుతుంది. అంటే మెటఫోరిక్ గా చెప్పుకోవాలంటే మనం ఓ 30 సంవత్సరాలు ఒక ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఆ ఇల్లు వదిలేసి మనం కొత్త ఇంటికి వెళ్తున్నాం అనుకోండి, ఎట్లా ఉంటుంది మనకి పాత ఇంటితో ఉన్నటువంటి అనుబంధం మనం అంత తొందరగా మర్చిపోలేం కదా. సో అందువలన మనకి ఒక రకమైనటువంటి సాడ్నెస్ వస్తుంది కదా. సో ఇది సిమిలర్ గా దానికి అట్రిబ్యూట్ చేసుకోవచ్చు అనేది. అట్లా మనకి ఆ డీప్ ఇన్నర్ సాడ్నెస్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. తర్వాత ఇంకా ఎలా ఉంటుంది అంటే జస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనిపిస్తూ ఉంటుంది చాలా మంది. అంటే వెళ్ళిపోవడం అంటే ఏదో సూసైడ్ చేసుకోవడం, వెళ్ళిపోవడం అట్లా కాదు, బట్ మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలన్నటువంటి ఫీలింగ్ అనమాట. అంటే ఇక్కడ ఇంకా ఉండబుద్ధి కాదు, ఎందుకంటే ఈ ఫిజికల్ రియాలిటీ అనేది చాలా డెన్స్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇక్కడ ఉండబుద్ధి కాదు, వెళ్ళిపోవాలని అనిపిస్తూ ఉంటున్నాం. అయితే ఇవన్నీ కూడా టెంపరీ అన్నమాట. ఇవి పర్మనెంట్ గా ఉండవు, టెంపరీగా కొంతకాలం మాత్రమే ఉంటాయి అన్నమాట ఇవి. నెక్స్ట్ వచ్చి మన ప్యాషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం నార్మల్ హ్యూమన్ గా ఉన్నప్పుడు ఉన్నటువంటి మన ప్యాషన్స్ ఉంటాయి కదా, ఆ ప్యాషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాషన్స్ అన్ని కూడా మనకి ఇప్పుడు పోయినట్టు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే మనం నార్మల్ హ్యూమన్ గా ఉన్నప్పుడు మన ఫోకస్ అంతా కూడా మన గోల్స్ మీద, మన సర్టన్ ప్యాషన్స్ ఉంటాయి, మనకు కొన్ని గోల్స్ ఉంటాయి. ఇవన్నీ మన ఓల్డ్ ఎనర్జీ హ్యూమన్ ఐడెంటిటీకి సంబంధించినవి. సో బట్ మనం అక్కడి నుంచి మూవ్ అయ్యి న్యూ ఎనర్జీలోకి వస్తున్నాం కాబట్టి, న్యూ డివైన్ బీయింగ్ లోకి వస్తున్నాం కాబట్టి ఆ ఓల్డ్ ఎనర్జీకి సంబంధించినటువంటి ప్యాషన్స్ కానీ గోల్స్ కానీ అవి ఇంకా ఉండవు. కొంతకాలం తరువాత మనకి ఏదైతే కరెక్ట్ ప్యాషన్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ గా మన లైఫ్ లోకి ఎంటర్ అవుతుంది ఆఫ్టర్ సమ్ టైం. సో అట్లా ప్యాషన్స్ అనేవి మనకి పోతాయి. అలాగే చేంజెస్ ఇన్ జాబ్ అండ్ కెరియర్, ఇది చాలా కష్టమైంది, కానీ ఇట్ హ్యాపెన్స్. ప్రెటీ మచ్ స్పిరిచువల్ అవేకనింగ్ లోకి వచ్చే వాళ్ళందరికీ దాదాపుగా మీ జాబ్ కానీ మీ కెరియర్ ఏదైతే ఉందో కూడా దాని నుంచి మీరు బయటికి రావడం జరుగుతుంది. అంటే మీకు జాబ్ పోవడం కానీ, మిమ్మల్ని జాబ్ లోంచి తీసివేయడం కానీ, లేదంటే మీకు బిజినెస్ అలాంటివి ఉంటే ఆ బిజినెసెస్ అన్ని డౌన్ అవడం కానీ ఇలా జరుగుతుందన్నమాట. ఎందుకని? ఈ జాబ్ అనేది ఏదైతే ఉందో అది ఓల్డ్ ఎనర్జీ హ్యూమన్ ఐడెంటిటీకి సంబంధించింది. ఇట్ డ్రైన్స్ యువర్ ఎనర్జీ కాబట్టి, అంటే దాని నుంచి వచ్చేటువంటి ఈవెన్ మానిటరీ బెనిఫిట్స్ ఏ ఉంటాయో అవి కూడా మీకు పోతాయి. ఎందుకంటే ఈ పొటెన్షియల్స్ అన్ని కూడా మీకు ఇంకా అబండెంట్ గా రావాలి కాబట్టి స్పిరిచువల్ అవేకనింగ్ అయిన తర్వాత
సో అందువలన ఈ జాబ్ అనేది ఇప్పుడు తీసివేయబడుతుంది అన్నమాట. అంటే కెరియర్, మీ యొక్క కెరియర్, జాబ్ ఆర్ బిజినెస్ ఆర్ వాట్ ఎవర్ దట్ యుర్ డూయింగ్. సో అట్లా తీసివేయబడి తర్వాత ఆటోమేటిక్ గా కొన్నాళ్ల తర్వాత మళ్ళీ మీరు అగైన్ యూ గెట్ బ్యాక్ ఇన్ టు లైఫ్. మీ కెరియర్ అది వేరే డిఫరెంట్ గా ఫామ్ అవుతుంది. అంటే మీకు ఏది అవసరమో, ఏది ఎటువంటి కెరియర్, ఎటువంటి జాబ్ అయితే మీ యొక్క ఎవల్యూషన్ కి తోడ్పడుతుందో అటువంటి జాబ్ లోకి, అటువంటి కెరియర్ లోకి మీరు తర్వాత వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. సో ఇట్స్ ఏ కామన్ సిమ్టమ్, కానీ ఇట్ హ్యాపెన్స్. ఐ హావ్ టాక్ టు మెనీ పీపుల్. చాలా మందికి ఈ సిమ్టమ్ అనేది కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత మానిటరీ లాస్, అంటే ఫైనాన్షియల్ లాస్. సో దిస్ హ్యాపెన్స్ 100% అన్నమాట. అంటే 100% ఈ ఫైనాన్షియల్ లాస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా జరుగుతుంది స్పిరిచువల్ వే. సో ఓకే, ఆల్రైట్, ఐఎమ్ లుకింగ్ ఎట్ సమ్ కామెంట్స్. యా, సో ఈ రకంగా మనకి అనేక రకాలుగా, అనేక విధాలుగా మనం ఈ సిమ్టమ్స్ అనేవి మనకి వస్తూ ఉంటాయి. తర్వాత ఈ స్పిరిచువల్ అవేకనింగ్ లోకి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఎటువంటి గ్రూప్స్ తో అటాచ్ అయి ఉండాలని అనిపించదు. అంటే మీరు అప్పటి వరకు మీరు అనేక మెడిటేషన్ టెక్నిక్స్, మెడిటేషన్స్ అన్ని ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు, చాలా పుస్తకాలు చదివి ఉండొచ్చు, అనేక రిచువల్స్ ఏదైనా చేసి ఉండొచ్చు. కానీ స్పిరిచువల్ అవేకనింగ్ అనేది ఇట్ గోస్ బియాండ్ ఆల్ ఆఫ్ దాట్ అన్నమాట. అంటే వెరీ పర్సనల్ ప్రాసెస్ కాబట్టి ఈ పర్సనల్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు గ్రూప్ డైనమిక్స్ అనేవి మనకి పనిచేయవు. సో ఈ గ్రూప్స్ లో మనం ఎక్కువగా ఉండడానికి ఇష్టపడం అన్నమాట. సో అందువలన మీకు ఏం జరుగుతుంది అంటే ఈ ప్రాసెస్ లోకి వచ్చేటప్పుడు మీరు ఒంటరిగా ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే మీరు ఎంత మందిలో ఉన్నా కూడా, అంటే మీ చుట్టూ ఎంత ఖేయాస్ జరుగుతూ ఉన్నా, లేదంటే మీరు ఎంత మందిలో ఉన్నా కూడా మీకు మీరు ఒంటరిగా ఉన్నట్టుగా ఫీలింగ్ వస్తుంది, ఒంటరిగా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఈ ప్రాసెస్ లో మీరు మీ స్పిరిట్ తో కనెక్ట్ అవుతారు కాబట్టి మీకు అటువంటి ఫీలింగ్ రావడం అనేది సహజం అన్నమాట. సో ఇలా రకరకాల సిమ్టమ్స్ అనేవి మనకి జరుగుతూ ఉంటాయి ఈ స్పిరిచువల్ అవేకనింగ్ లో. అయితే ఈవెన్చువల్ గా ఏం జరుగుతుంది అంటే ఒక నార్మల్ హ్యూమన్ ఐడెంటిటీ నుంచి మనం ఒక డివైన్ ఐడెంటిటీలోకి వెళ్తాం అనమాట. అంటే యు బికమ్ అ డివైన్ హ్యూమన్ బీయింగ్. అంటే ఇది ఆల్మోస్ట్ ఎట్లా ఉంటుందంటే ఒక గొంగళ పురుగు ఎలాగైతే సీతాకోక చిలుకలా మారుతుందో, imagine the confusion and the fear that it goes through, మీ మైండ్ లో కూడా అట్లాగే ఉంటుంది. సో కాబట్టి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత మీకు సీతాకోక చిలుక ఎట్లా మారుతుంది? ఇట్ బికమ్స్ a beautiful butterfly that can fly through the sky. సో దీనిలో కూడా అట్లాగే ఉంటుంది అనమాట. మీ స్పిరిచువల్ అవేకనింగ్ లో కూడా ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు యు బికమ్ ఎ డివైన్ హ్యూమన్ బీయింగ్. సో అప్పుడు మీకు ఆటోమేటిక్ గా ఈ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ రావడం, ఆ ఇంట్యూషన్ రావడం, తర్వాత ఇంకా మీకు దీనిలో ఏమొస్తుంది అంటే మీకు డివైన్ ఇంటెలిజెన్స్ వస్తుంది అనమాట. అంటే డివైన్ ఇంటెలిజెన్స్ కమ్స్ ఫ్రమ్ యువర్ సోల్. సో ఈ డివైన్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్ డజంట్ వర్క్ లైక్ మైండ్ అనమాట. అంటే మన మైండ్ లాగా పనిచేయదు. మన మైండ్ కి ఒక లాజిక్ ఉంటుంది, దాని ప్రాసెసెస్ ఉంటాయి, సో ఆన్ అండ్ సో ఫోర్. కానీ డివైన్ ఇంటెలిజెన్స్ ఇట్ గోస్ బియాండ్ యువర్ మైండ్ అనమాట. అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ సోల్. సో దీనిలో మీకు థింగ్స్ అనేవి మీకు ఆటోమేటిక్ గా మీకు ఏం జరగబోతుంది, ఎట్లా జరుగుతుంది అంతా కూడా యు ఆర్ అబ్సల్యూట్లీ కంటెంట్. అంటే మీకు ఇట్ బికమ్స్ ఎ నోయింగ్నెస్ అనమాట. ఆటోమేటిక్లీ మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట. మీరు ఏమి
స్పెసిఫిక్ గా దాని గురించి అనలైజ్ చేసి ఇది అయితే అదే అయి ఉండొచ్చు, అదైతే ఇదే అయి ఉండొచ్చు మనం అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇట్ ఆటోమేటిక్లీ బికమ్స్ ఎ నోయింగ్నెస్ అన్నమాట. తర్వాత మీరు క్లియర్ చాయిస్ చేసుకునేటువంటి అవకాశం కూడా మీకు ఈ స్పిరిచువల్ అవేకనింగ్ అయిన తర్వాత వస్తుంది. క్లియర్ చాయిస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయి అనుకోండి, ఏ సిచ్యువేషన్ ని చూస్ చేసుకోవాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ 2 jobs, ఏది చూస్ చేసుకోవాలి అనేది. సో మీరు ఏం చేస్తారు, టేక్ ఫ్యూ గుడ్ డీప్ బ్రెత్స్ అండ్ జస్ట్ ఫీల్ ఇన్ టు యువర్ సెల్ఫ్. మీకు ఆటోమేటిక్ గా మీకు ఏది చూస్ చేసుకోవాలనేది ఆటోమేటిక్ గా తెలుస్తుంది అనమాట. సో ఈ రకంగా మీకు స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇది జరిగేటప్పుడు చాలా మందికి ఫియర్ ఆఫ్ ద మైండ్, మైండ్ లో చాలా ఫియర్ ఉంటుంది. ఏం చేయాలి, ఈ ప్రాసెస్ ని ఈజ్ అవుట్ చేయడానికి ఏం చేయాలి అనేది చాలా మందికి వచ్చేటువంటి ప్రశ్న. దీనికి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీదింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అంటే డీప్ బ్రీత్ చేసుకుని మీ యొక్క కాన్షియస్నెస్ లోకి గనక మీరు ఇఫ్ యూ సెంటర్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ కాన్షియస్నెస్, దట్ హెల్ప్స్. రెండోది, స్పెండ్ సమ్ టైమ్ ఇన్ నేచర్, అంటే నేచర్ లో కొంత టైం స్పెండ్ చేయండి. టేక్ వాక్స్ బై యువర్ సెల్ఫ్, వేరే వాళ్ళతో కాకుండా మీ ఒక్కరే టేక్ సమ్ వాక్స్ అండ్ బీ విత్ యువర్ సెల్ఫ్ అండ్ దెన్ బీ ఇన్ ద అవేర్నెస్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నమాట. సో అండ్ try to eat lot of live essence foods, అంటే వెజిటేరియన్ ఫుడ్స్ అన్నమాట. అంటే మీకు నాన్ వెజిటేరియన్ అనేది మీకు ఇట్ బికమ్స్ లైక్ ఎ డెన్స్ ఫుడ్ టు యువర్ బాడీ. సో దాన్ని మీరు తీసుకోవడానికి ఇష్టపడరు దీనిలో. అంటే యు క్విట్ ఈటింగ్ నాన్ వెజిటేరియన్. ఈ ప్రాసెస్ లో ఆటోమేటిక్ గా జరుగుతుంది అది. అండ్ ఆ తర్వాత వచ్చి మీరు ఎక్కువగా లైవ్ ఎసెన్స్ ఫుడ్స్ అంటే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఆర్గానిక్ లైవ్ ఎసెన్స్ ఫుడ్స్ తీసుకోండి. అంటే కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ వేసినవి కాకుండా లైవ్ ఎసెన్స్ ఫుడ్స్ కనుక మీరు తీసుకుంటే ఈ ప్రాసెస్ ని ఇంకొంచెం గ్రేస్ఫుల్ గా మీరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో అండ్ ట్రై టు స్పెండ్ టైమ్ విత్ యువర్ సెల్ఫ్. యాక్చువల్ గా మీరు వేరే వాళ్ళతో మీకు ఎట్లాగో ఉండాలి అని అనిపించదు. సో జస్ట్ బీ విత్ యువర్ సెల్ఫ్ అండ్ సీ వాట్ ఈస్ ట్రాన్స్పైరింగ్. ఎందుకంటే అనేక ఆస్పెక్ట్స్ సర్ఫేస్ లోకి వస్తూ ఉంటాయి. దీనిలో అనేక అన్రిజాల్వ్డ్ మీకు ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ సర్ఫేస్ కి వస్తూ ఉంటాయి. ఇష్యూస్ అంటే అన్రిజాల్వ్డ్ ఆస్పెక్ట్స్ అంటే యాంగర్ ఆస్పెక్ట్ కానీ, లేదంటే జెలసీ కానీ, హేట్రెడ్ కానీ, ఇట్లా గిల్ట్ కానీ, షేమ్ కానీ, ఇట్లా అన్ని రకాల ఆస్పెక్ట్స్ ఏవైతే ఇంబ్యాలెన్స్ లో ఉన్నాయో, అంటే ఏవైతే రెజల్యూషన్ కాకుండా ఉన్నాయో ఈ లైఫ్ కానీ అన్ని లైఫ్ టైమ్స్ కూడా ఇప్పుడు మీకు అవేర్నెస్ లోకి వస్తాయి. సో వచ్చినప్పుడు ఏం చేయాలి మనం అంటే లుక్ ఎట్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ థర్డ్ పర్సన్ పర్స్పెక్టివ్. అంటే మనం బ్యాక్ వెళ్ళి ఆ ఆస్పెక్ట్స్ ని మనం క్లియరెన్స్ చేసుకోలేం కదా. అందువలన ఆ ఆస్పెక్ట్స్ ఏవైతే వస్తూ ఉన్నాయో వాటన్నిటినీ కూడా యు యాక్సెప్ట్ ఫ్రమ్ ద డెప్త్స్ ఆఫ్ యువర్ బీయింగ్. మీరు యాక్సెప్ట్ చేసి కనుక రిలీజ్ చేస్తే అవి మీ నుంచి వెళ్ళిపోతాయి అన్నమాట. సో ఆ రకంగా మీరు వీటన్నిటిని క్లియరెన్స్ చేసుకోవచ్చు. సో అట్లా చేసుకుంటే మీకు అవి క్లియర్ అయి వెళ్ళిపోతుంటాయి అండ్ ఈ ప్రాసెస్ కొంత గ్రేస్ఫుల్ గా నడుస్తుంది అన్నమాట. అయితే స్పిరిచువల్ అవేకనింగ్ లో మీకు మనం మొట్టమొదటి చెప్పుకున్నట్టు యు గో బియాండ్ ద బౌండరీస్ ఆఫ్ ద బాడీ అండ్ ద మైండ్. అంటే దాని అర్థం మన ఫిజికల్ బాడీ యొక్క బౌండరీస్ దాటి వెళ్తాం. అంటే మన ఫిజికల్ బాడీ యొక్క కామన్ నేచర్ ఏంటి, ఇట్స్ ప్రోన్ టు డిసీజెస్. అంటే మనకు రకరకాల రోగాలు రావడానికి అవకాశం ఉంటుంది ఫిజికల్ బాడీ, మన హ్యూమన్ ఫిజికల్ బాడీకి. అంటే చాలా మంది చెప్తారు దేహమే దేవాలయం అని, కానీ ఈ రోగాలు రుష్టులు వచ్చేటువంటి ఈ దేహం అనేది కేవలం అద్దె దేవాలయం మాత్రమే. మీ యొక్క రియల్
టెంపుల్ ఆఫ్ ద గాడ్ ఏంటంటే లైట్ బాడీ, కాంతి శరీరం, అది ఈ ప్రాసెస్ లో మీకు అవేకెన్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ కాంతి శరీరం ఈ స్పిరిచువల్ అవేకనింగ్ లో అవేకెన్ అవుతా ఉంటుంది. ఆ లైట్ బాడీ అనేది ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ డిసీజెస్ అనమాట. అది దట్ ఈస్ ద ట్రూ టెంపుల్ ఆఫ్ గాడ్. సో ఒకసారి అది వచ్చినప్పుడు మీకు ఏదన్నా ఇంబ్యాలెన్స్ ఉంటే ఆటోమేటిక్ గా క్లియర్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే బాడీ యొక్క న్యాచురల్ రెజ్యునేషన్ సిస్టమ్స్ యాక్టివేట్ అవుతాయి కాబట్టి మీరు యు గో బియాండ్ ద బౌండరీస్ ఆఫ్ ద బాడీ. సో మీరు మెడికల్ టెస్ట్ కనుక చేయించుకుంటే, అంటే ఈ ప్రాసెస్ మీకు మేజర్ గా ఇన్వోక్ అయిన తర్వాత, అవేకెన్ అయిన తర్వాత మీరు ఏదన్నా మెడికల్ టెస్ట్ చేయించుకుంటే మీకు బీపీ గానీ, షుగర్ గానీ, ఇటువంటి అన్ని కూడా నార్మల్ కి వచ్చేస్తాయి. ఒకవేళ ఏమన్నా ఉన్నా కూడా మీ బాడీలో యూ విల్ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రీడింగ్స్ అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చి బాడీ బౌండరీస్ అయిపోయిన తర్వాత మైండ్ బౌండరీస్ కూడా దాటి వెళ్తాం అనమాట. దీనిలో మైండ్ బౌండరీస్ అంటే మైండ్ మీద గ్రిప్ పోతుంది. మైండ్ మీద గ్రిప్ ఎట్లా పోతుంది? మీరు హైయర్ వైబ్రేటరీ లెవెల్స్ లోకి వెళ్తారు. అంటే హైయర్ వైబ్రేషన్ అంటే నార్మల్ హ్యూమన్ ఫిజికల్ బాడీలో సెల్స్ మీకు ఒక ఫ్రీక్వెన్సీతో వైబ్రేట్ అవుతూ ఉంటాయి. బట్ దీనిలో మీకు హెవీ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఎనర్జీస్ ని మీ లైట్ బాడీ కూడా ఇంటిగ్రేట్ అవుతుంది కాబట్టి ఈ ఎనర్జీని, లైట్ ని మెటాబలైజ్ చేయడం కోసం ఈ సెల్స్ అనేవి హైయర్ వైబ్రేషన్ లో మీకు వైబ్రేట్ అవుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఈ హైయర్ వైబ్రేషన్ లో ఉంటాయో ఈ సెల్స్, మీ యొక్క మైండ్ గ్రిప్ ని మీరు దాటి వెళ్తారనమాట. ఈ హైయర్ వైబ్రేషన్ వలన మీ మైండ్ గ్రిప్ ని మీరు దాటి వెళ్తారనమాట. దేనిలోకి, ఇంట్యూషన్ లోకి వెళ్తారు. కాబట్టి ఈ స్పిరిచువల్ అవేకనింగ్ లో యూ గో బియాండ్ ద బౌండరీస్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ అండ్ ద మైండ్, రెండింటిని కూడా. సో అయితే ఈ మేజర్ స్పిరిచువల్ అవేకనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకి యూ విల్ హ్యావ్ ఎ బెటర్ హ్యూమన్ లైఫ్. అంటే బెటర్ హ్యూమన్ లైఫ్ అంటే మనకి కావాల్సినటువంటి రీసోర్సెస్ కానీ, థింగ్స్ కానీ, పీపుల్ కానీ అందరూ కూడా అట్ ద రైట్ టైం మనకి తీసుకురాబడతారు. అంటే సడన్ గా మీకు కొంతమంది అపేర్ అవుతూ ఉంటారు అనమాట లైఫ్ లో. అంటే మీకు అవసరమైనటువంటి వాళ్ళు మీకు తారసపడుతూ ఉంటారు లైఫ్ లో. ఈ స్పిరిచువల్ అవేకనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత, మేజర్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత, అలాగే మీరు ఏదన్నా చేయాలి అనే సంకల్పం చేస్తే దానికి సంబంధించినటువంటి రీసోర్సెస్, థింగ్స్, పీపుల్ అన్ని కూడా మీ దగ్గరికి తీసుకురాబడతాయి. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే, మెటఫరిక్ గా చెప్పాలి అంటే, ఇంతకు ముందు మనం ఎక్కడన్నా గ్రాసరీస్ తెచ్చుకోవాలనుకోండి, మనం బయటకు వెళ్ళి, సో మన కార్ వేసుకుని మన షాప్ కు వెళ్ళి మనం గ్రాసరీస్ తెచ్చుకుంటాం. బట్ దీనిలో ఎట్లా ఉంటుంది అంటే, మేజర్ స్పిరిచువల్ అవేకనింగ్ అయిన తర్వాత మీరు వెళ్ళి కార్ లో కూర్చుంటే గ్రాసరీ షాపే మీ దగ్గరికి వస్తుంది. అంటే ఒక మెటాఫర్ లాగా చెప్తున్నాను ఇది. అంటే మీకు ఏదన్నా చేయాలి అనే సంకల్పం చేసుకుంటే దానికి సంబంధించినవన్నీ కూడా మీకు మీ దగ్గరకు తీసుకురాబడతాయి అన్నమాట. సో ఈ మేజర్ స్పిరిచువల్ అవేకనింగ్ అయిన తర్వాత, ఎందుకంటే మీరు మీ బాడీ యొక్క వైబ్రేషన్ పెరుగుతున్న కొద్దీ మీ యొక్క పొటెన్షియల్స్, మీ ఫ్యూచర్ పొటెన్షియల్స్ అనేవి ఓపెన్ అప్ అవుతాయి ఈ ప్రాసెస్ లో. అందుకనే దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్రాసెస్. అంటే ఐ నో ఇట్ ఈస్ టెరిఫైయింగ్, మీకు మైండ్ కి అర్థం కాదు, మీ ఫిజికల్ బాడీ చాలా పెయిన్ కి గురవుతూ ఉంటుంది ఈ ప్రాసెస్ లో. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ మీరు చక్కగా ఒక డివైన్ హ్యూమన్ లాగా బయటకు వస్తారనమాట దీనిలో. అంటే ఎట్లయితే మీకు గొంగళ పురుగు నుంచి సీతాకోక చిలుక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందో, సిమిలర్ గా మీరు అలా బయటికి వస్తారనమాట ఈ ప్రాసెస్ లోంచి. సో ఇది జస్ట్ బ్రీఫ్ అబౌట్ స్పిరిచువల్ అవేకనింగ్ అనమాట. అంటే ఇంటర్నల్ గా ఫిజికల్ బాడీకి అయ్యేటువంటి అన్నీ కూడా నెక్స్ట్ వేరే మన ఛానల్లో మీరు ఇంటర్నల్స్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ లో చూడొచ్చు. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది వేరే వీడియోస్ లో. సో ఇక్కడతో ఈ టాక్ నేను కంక్లూడ్ చేస్తాను.